ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా బాస్వా వీరబాబు ఏకగ్రీవ ఎన్నిక. వీరబాబును అభినందించిన పలువురు ఎమ్మెల్యేలు, ఎన్డీఏ కూటమి నాయకులు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని ఏలేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఎన్నికల అధికారి శేషగిరి సమక్షంలో ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కిర్లంపూడి మండలం ముక్కోలు గ్రామానికి చెందిన టీడీపీ అభ్యర్థి బస్వా వీర వెంకట నాగేంద్ర అనే వీరబాబు, చైర్మన్ గాను గొల్లప్రోలు మండలం బి పత్తిపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ అభ్యర్థి ఊటా ఆది విష్ణును వైఎస్ చైర్మన్ గాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు సభ్యులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తో పాటు పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు అభినందించారు. రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరిస్తూ ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా ఎమ్మెల్యేలు నూతన పాలకవర్గ సభ్యులను కోరారు. అనంతరం పెద్దాపురం నుండి కిర్లంపూడి మండలం ముక్కోలు వరకు భారీ ర్యాలీతో ఊరేగింపుగా బయలుదేరి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు స్వగృహం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన అధిక సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు. కూర్చోను కడతారా? ఓకే, సరిపోతుందా? సార్ చైర్మన్ గారు ఇలా చూడాలి. ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ ఓకే థ్యాంక్ యూ సార్. సార్ వైస్ చైర్మన్ గారు ఎలా జరగండి సార్ ఎమ్మెల్యే సార్ లేదు ఓకే సార్ ఓకే అలా పెట్టండి సార్, అలా పెట్టండి అలా ఆదేశం పెట్టండి సార్. ఆ పని మానేయాలి మీరు. ఓకే సార్ చూడండి సార్, సంతకం పెట్టేసి కదా చూడండి. సంతకం పెట్టే స్వామి గారు ఒకసారి అలా పట్టుకోండి, పెన్ను పట్టుకోండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. అలా అన్నీ ఊళ్ళో స్లోగాలు ఎలా ఉన్నాయి? सर एरबार एक सारे लगा एरबार